జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన అరెస్ట్ కాకుండా ఏపీ హైకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది. సింగయ్య మృతి కేసులో. ఆయనతో పాటు మిగతా వాళ్ళకి కూడా అంటే వైవి సుబ్బారెడ్డి, విడదల రజని ఇంకా ఎవరైతే కారులో ప్రయాణిస్తున్నారో అందరికీ అరెస్ట్ చేయవద్దు ఈ కేసులో అని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ విచారణలో న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏమిటి ఆ మధ్యంతర ఉత్తర్వులు? ఈ కేసులో అసలు ఇన్వెస్టిగేషనే చేయవద్దు, దర్యాప్తే చేయొద్దు. దాని మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. దాని గురించి నేను కూడా మాట్లాడాను. ఈ ఉత్తర్వులు ఇచ్చినటువంటి న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు. దీని మీద చాలా విమర్శలు రావడం, ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ జడ్జి గారు ఇట్లా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడారు. ఇక దీని మీద సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా రాస్తారనుకోండి, అందులో సందేహమేమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక వీడియో చేశాను కదా దీని మీద. ఆ వీడియోకి కామెంట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి, కొన్ని చాలా ఇన్అప్రోప్రియేట్గా ఉన్నాయి. అందువల్ల వాటన్నిటిని కూడా నేను తొలగించాను, చాలా వాటిని. ఇంకేమన్నా ఉన్నాయేమో చూడాలి నేను. ఎందుకంటే జడ్జీలను అట్లా నేరుగా బండబూతులు తిట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది పక్కన పెడితే అసలు అలా తిట్టడం కాదు, అందులో ఇష్యూ ఏమిటనేది మాట్లాడాలి. అయితే ఆ రకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ వచ్చిందని చెప్పి న్యాచురల్గా జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలుస్తుంది. అయితే నిన్న మరొక కేసులో ఆయన కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ కేసు ఏమిటి? తిరుపతి లడ్డు వ్యవహారం, ఆ కల్తీ నెయ్యి వ్యవహారం. అందులో చాలా డైరీ కంపెనీలని, ఎక్కువ మంది ఉత్తరాది వాళ్ళు అనుకోండి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు సిట్ వాళ్ళు. వాళ్ళందరూ జైల్లో ఉన్నారు చాలా కాలం నుంచి. వాళ్ళకి నిన్న జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు బెయిల్స్ ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన కామెంట్ చేశాడు. ఏమని కామెంట్ చేశారంటే, నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని చెప్పి సాక్షిలో వచ్చింది. నా మీద ఆల్రెడీ బోర్డంత ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో నేను ఇచ్చిన ఉత్తర్వుల మూలంగా, అంటే దర్యాప్తు నిలిపివేయండి అని నేను ఇచ్చినటువంటి ఉత్తర్వుల మూలంగా నా మీద బోల్డంతా ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా వీళ్ళందరికీ బెయిల్స్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చాలామందికి స్టఫ్ దొరికింది నా మీద ట్రోలింగ్ చేయడానికి అన్నట్టుగా మాట్లాడారు. నా ఈ తీర్పు ట్రోలర్లకు మంచి అవకాశం అని చెప్పి అన్నారట. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, అందరికీ బెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే, ఈ తీర్పు వెలువరించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి సామాజిక మాధ్యమాల ట్రోలర్ల గురించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఓ మంచి అంశమవుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకటి, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటల్ని లేక ఆయన ఆవేదనని అర్థం చేసుకోవచ్చు. జనరల్గా జడ్జెస్ పొజిషను చాలా కష్టతరంగానే ఉంటుంది, అది అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా సమాజంలో కూడా చాలా వర్గాలు ఏర్పడటం వల్ల ఎవరికి అనుకూలంగా లేక ఎవరికి వ్యతిరేకంగా ఏ నిర్ణయాన్ని కోర్టులు లేక న్యాయమూర్తులు వెలువరించినా వాళ్ళు విమర్శలకు గురవుతారు. బట్ అట్ ద సేమ్ టైం చాలా కాలంగా జ్యుడిషియరీలో జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఇదివరకు సాధారణ ప్రజలకు తెలియదు కోర్టులో ఏం జరుగుతోందో. ఇప్పుడు మరి సామాజిక మాధ్యమాల కారణంగా కానివ్వండి, కమ్యూనికేషన్స్ పెరగడం వల్ల కానివ్వండి, లేక జనానికి రాజకీయాల పట్ల పెరిగిన ఆసక్తి వల్ల కానివ్వండి, ప్రతి కేసుని చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నారు. ఆ నేపథ్యంలో చాలాసార్లు చాలామందికి చాలా కేసుల్లో న్యాయపరంగా తీర్పులు రాలేదు అనే భావన కలగడం, లేక చట్టపరంగా తీర్పులు రాలేదు అనే భావన కలగడం చూస్తున్నాం. దానివల్ల జ్యుడిషియరీ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి చాలా కాలం నుంచి. ఏ కేసులో ఏ రకమైన తీర్పు ఎందుకు వస్తోంది అనేది అర్థం కావడం లేదు. చట్ట ప్రాతిపదికనే కనుక ఈ ఉత్తర్వులు వస్తే మరి అన్ని కేసుల్లో, అటువంటి కేసుల్లో ఒకే రకమైన తీర్పు రావాలి, అట్లా రావడం లేదు అని.
సో ఆ రకంగా జ్యుడిషియరీ మీద స్క్రూటినీ ఎక్కువైంది. అది ఒప్పుకోవాలి. ఈ పర్టికులర్ కేసు తీసుకోండి. జ్యుడిషియరీ కూడా కొన్ని విషయాల్లో సెన్సిటివ్‌గా ఉండాలి. ఇక్కడ కె. శ్రీనివాసరెడ్డి గారు న్యాయమూర్తి ఈ కేసులో చట్టాలను పరిశీలించి చట్టానికి అనుగుణంగా తీర్పు ఇచ్చి ఉండవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు గతంలో లాయర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారిని స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది 2018లో. ఒక 2 సంవత్సరాలు ఏమో ఉన్నారు. ఆ వెంటనే హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఉన్నటువంటి ఇటువంటి కేసుని టేకప్ చేయకుండా ఉంటే బహుశా బాగుండేదేమో. ఇది ఎవరు డిక్టేట్ చేయగలిగిన విషయం కాదు. అది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్ వాట్ ఎవర్, అది జ్యుడిషియరీ తనంతట తానే వాళ్ళే విధించుకోవాల్సిందే. బయట నుంచి ఎవరు చెప్పలేరు వీటిని. అలా చాలాసార్లు చేస్తున్నారు కోర్టుల్లో, చూస్తున్నాం. నాట్ బిఫోర్ మీ అని చెప్పి అది కూడా చాలా పాపులర్ అయింది కదా ఆ మాట కూడా. సో ఇంత మరి ఈ రకమైన సంబంధం ఉన్నప్పుడు ఆయన న్యాయబద్ధంగా తీర్పిచ్చినా కూడా చాలామంది అనుమానించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో న్యాయమూర్తులు, జ్యుడిషియరీ కొంత రెస్ట్రెయింట్ పాటించాలి, కొంత డిస్టెన్స్ పాటించాలి. పాటిస్తే అప్పుడు ఇటువంటి విమర్శలకి అవకాశం తక్కువ ఉంటుంది. న్యాయమూర్తులందరి మీద ఏదో ఒక కామెంట్స్ వస్తున్నాయి ఇవాళ బికాస్ ఆఫ్ పాలిటిక్స్ బేసికల్లీ. అయితే న్యాయమూర్తులు సాధ్యమైనంత వరకు వాళ్ళ దూరాన్ని కనుక మెయింటైన్ చేస్తే రాజకీయ పార్టీల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, ఒకవేళ గతంలో వాళ్ళకి సంబంధం ఉండొచ్చు యాజ్ ఏ లాయర్, అప్పుడు అటువంటి కేసులు నేరుగా టేకప్ చేయకపోతే చాలా వరకు వాళ్ళ మీద విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉండదు.